అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కావ్య, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ షుగర్ యొక్క రకాలు. డైలీ మన బాడీకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ షుగర్ అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ షుగర్ అంటే ఏంటి? షుగర్ అంటే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ మనం తీసుకునేటప్పుడు మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ వాటిని డైజెస్ట్ చేసి గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ అనేది మన బాడీకి ఫ్యూయల్. అంటే ఈ గ్లూకోజ్ లేకుండా మన బాడీలో యొక్క సెల్స్ పనిచేయవు. మెయిన్గా బ్రెయిన్ సెల్స్ అండ్ నరాల యొక్క సెల్స్, వీటికి కంపల్సరీగా గ్లూకోజ్ అనేది కావాలి. అసలు ఈ గ్లూకోజ్ ఏంటి, వీటి యొక్క రకాలు ఏంటో తెలుసుకుందాం. ఈ షుగర్స్ అనేవి రెండు రకాలండి, న్యాచురల్ అండ్ యాడెడ్ షుగర్స్ అంటారు. న్యాచురల్ షుగర్స్ అనేవి మనకి న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఆర్ యానిమల్ బేస్డ్ షుగర్స్ అండి. న్యాచురల్ షుగర్స్లో మళ్ళీ రెండు రకాలు, సింపుల్ అండ్ కాంప్లెక్స్. సింపుల్ అంటే ఏంటంటే మనం త్వరగా డైజెస్ట్ చేసుకోగలము, ప్లస్ త్వరగా అబ్జార్బ్ అవుతున్నాయి మన బాడీలోకి. ఈ సింపుల్ షుగర్స్ ఏంటి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ లాక్టోజ్. ముందుగా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గురించి తెలుసుకుందాం. గ్లూకోజ్ అంటే మన కార్బోహైడ్రేట్ డిరైవ్డ్ ఫుడ్ అండి. ఫ్రక్టోజ్ అంటే పళ్ళల్లో దొరికే షుగర్, అంటే ఫ్రూట్ షుగర్ అంటారు. ఈ గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి ఉన్న తేడాలు ఏంటంటే గ్లూకోజ్ అనేది ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది, ఫ్రక్టోజ్ అనేది అంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వదు. ఈ గ్లూకోజ్ ఏంటంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో, మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేయడానికి. ఈ గ్లూకోజ్ యొక్క అబ్జార్ప్షన్ అండ్ పనితీరు ఇన్సులిన్ అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ యొక్క పనితీరు ఇన్సులిన్ అనే హార్మోన్ రెగ్యులేట్ చేయదు. సో ఈ గ్లూకోజ్ అనేది బ్యాడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, ఫ్రక్టోజ్ అనేది గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఇంకొకటి ఏంటంటే గ్లూకోజ్ అనేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట, ఫ్రక్టోజ్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మన బాడీ ఎంత త్వరగా అబ్జార్బ్ చేసుకొని మన ఆ ఫుడ్లో ఉన్న షుగర్స్ మన బ్లడ్ స్ట్రీమ్లో ఎంత ఫాస్ట్గా వచ్చి ఇన్సులిన్ అనే హార్మోన్ ఎంత త్వరగా రేజ్ అవుతుందని దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే రైస్, బ్రెడ్, స్వీట్స్ లేదా డిజర్ట్స్. ఇవి మనం తీసుకుంటే వెంటనే మన బాడీలో షుగర్ అనేది ఫాస్ట్గా పెరిగిపోయి ఇన్సులిన్ స్పైక్ అనేది వస్తుంది. వీటినే హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటారు. ఇవి అస్సలు పనికిరావు డయాబెటిక్ పేషెంట్స్కి. సో డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలంటే ఏంటంటే ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, కుకుంబర్స్ కానీ, లేదా కినోవా లేదా మిల్లెట్స్, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి గుడ్ ఫర్ డయాబెటీస్. సో ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ కన్నా గుడ్ ఫర్ డయాబెటీస్. కానీ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రూట్సే తింటారు, డైలీ అదే తింటారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల 30% ఆఫ్ డైలీ మనం ఎంత ఫ్రక్టోజ్ తీసుకుంటున్నామో దానిలో 30% కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ లివర్, ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఫ్రక్టోజ్ అనేది లిమిటెడ్గా ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఇంకో సింపుల్ షుగర్ గురించి తెలుసుకుందాం. దీన్ని లాక్టోజ్ అంటారు. ఇది మన పాలల్లో లేదా పెరుగులో లేదా బటర్ మిల్క్లో దొరికే షుగర్. నెక్స్ట్ కాంప్లెక్స్ షుగర్స్ అంటే ఇది కొంచెం డైజెషన్కి లేదా మన బాడీని అబ్జార్బ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని కాంప్లెక్స్ షుగర్స్ అంటారు. వీటిలో రెండు రకాలు, సుక్రోజ్ అండ్ గ్యాలక్టోజ్ అండ్ మాల్టోజ్. సుక్రోజ్ అంటే హాఫ్ గ్లూకోజ్ అండ్ హాఫ్ ఫ్రక్టోజ్. ఇప్పుడు మన యాడెడ్ షుగర్స్ గురించి తెలుసుకుందాం. యాడెడ్ షుగర్గా ముందుగా రిఫైన్డ్ షుగర్ అంటే వైట్ షుగర్. డైలీ మనం ఏదైతే కాఫీ, టీలో వేసుకుంటున్నామో అదే వైట్ షుగర్. దాన్ని రిఫైన్డ్ షుగర్ అని కూడా అంటారు. కొంతమంది ఏమంటారంటే దీన్ని ప్రాసెస్ షుగర్ అని కూడా అంటారు. ఈ షుగర్ ఏదైతే మనం డైలీ తింటున్నామో దీనిలో ఫుల్ 100% కార్బోహైడ్రేట్ ఉంటుంది, 100% క్యాలరీ, అంతేకాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఈ షుగర్లో 0%. 100 grams ఆఫ్ వైట్ షుగర్ అంటే ఎంత అండి? 380 kcal. ఇదంతా కార్బోహైడ్రేట్ కంటెంటే, ఏ ఒక్క న్యూట్రిషనల్ వాల్యూ అనేది షుగర్లో ఉండదు. సో అందుకే మనం పిల్లల్లో కానీ లేదా డయాబెటీస్ పేషెంట్స్లో ఇది అవాయిడ్ చేస్తే బెటర్. ఇది పిల్లల్లో కొంతమంది ఏంటంటే ఎక్సెసివ్గా పాలల్లో కానీ స్వీట్స్ కానీ ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలకి. దీనివల్ల ఏమవుతుందంటే టూత్ ప్రాబ్లమ్స్, అంటే పళ్ళు పుచ్చిపోవడం, లేదా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ వైట్ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే వెయిట్ లాస్కి బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటారు.
ఈ బ్రౌన్ షుగర్ అనేది ఈక్వల్ టు వైట్ షుగర్, కానీ ఏంటంటే దానికి దీనికి తేడా, దీనిలో ఎక్స్ట్రా న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎక్స్ట్రా ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం అనేది ఉంటుంది, సెలీనియం అనేది ఉంటుంది. కానీ క్యాలరీ రిక్వైర్మెంట్ బోత్ వైట్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ కంటైన్స్ 380 కిలో క్యాలరీస్. సో ఈ బ్రౌన్ షుగర్ అనేది వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ కానీ అంత గుడ్ ఏం కాదు, రెండు సేమే. ఇంకొకటి ఏంటంటే కోకోనట్ షుగర్, ఇది రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. ఇది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ షుగర్ అనమాట. అంటే కోకోనట్ ట్రీ నుంచి మనం ఇది వస్తుంది. ఇది గుడ్ ఫర్ డయాబెటీస్, ఎందుకంటే ఈ కోకోనట్ షుగర్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఆ కోకోనట్ షుగర్ డైజెషన్ కష్టం అవుతుంది, అదే ఆ అబ్జార్ప్షన్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది స్లోగా రైజ్ అవుతుంది. సో ఇది గుడ్ ఫర్ డయాబెటీస్. ఈ కోకోనట్ షుగర్ అనేది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా. సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్కి ప్రిఫర్ కోకోనట్ షుగర్ కంపేర్డ్ టు వైట్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్. ఇంకొంతమంది ఏంటంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, మేము అసలు షుగర్ తీసుకోవట్లేదు, హనీయే తీసుకుంటున్నాం, హనీ స్వీట్సే తింటున్నాము, అయినా షుగర్ కంట్రోల్లో లేదంటారు. అసలు ఈ హనీ అంటే ఏంటి? అసలు ఈ హనీ అంటే న్యాచురల్ ప్రొడక్ట్ ఫ్రమ్ హనీ బీస్ అనమాట. ఈ హనీ 100 grams ఆఫ్ హనీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 380 to 390 క్యాలరీస్, కిలో క్యాలరీస్, అంటే ఈక్వల్ టు వైట్ షుగర్. ఈ హనీ అనేది వెయిట్ లాస్కి కానీ లేదా షుగర్ కంట్రోల్కి కానీ అసలు ఆ థాటే పెట్టుకోకండి, రెండు సేమే. కాకపోతే హనీలో ఏంటంటే అడిషనల్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉంటుంది. ప్లస్ కంపేర్డ్ టు షుగర్ ఇది తక్కువగా అబ్జార్బ్ అవుతుంది, స్లోగా అబ్జార్బ్ అవుతుంది. కంపేర్డ్ టు వైట్ షుగర్ బెటరే, కానీ దాని అంతేగాని ఎక్కువగా తీసుకోవడం లేదా షుగర్ లాగా ఎక్కువగా 100, 200, 500 grams డైలీ తీసుకోవడం వల్ల మీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు, మీ వెయిట్ లాస్ కూడా ఇది వర్క్ చేయదు. ఇంకొకటి ఏంటంటే జాగరీ, బెల్లం. ఈ బెల్లం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? షుగర్ కేన్ జ్యూస్ని బాయిల్ చేసి బ్లాక్స్ రూపంలో మనకి ఈ బెల్లాన్ని అమ్ముతూ ఉంటారు. ఇది సేమ్ లైక్ వైట్ షుగర్ కూడా సేమ్ అంతే కదండి, షుగర్ కేన్ నుంచే వస్తుంది. బెల్లం కూడా షుగర్ కేన్ నుంచే వస్తుంది. కాకపోతే రెండింటికి తేడా ఏంటంటే బెల్లంలో న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే 100 grams ఆఫ్ బెల్లంలో మనకి 10 to 12 grams ఆఫ్ ఐరన్ ఉంటుంది, 150 grams ఆఫ్ పొటాషియం ఉంటుంది, 150 grams ఆఫ్ సెలీనియం ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో షుగర్ బదులు బెల్లాన్ని తీసుకుంటున్నారో అది తక్కువ మోతాదులో తీసుకోవాలి. బెల్లమే కదా అని బెల్లంతో స్వీట్స్ కానీ లేదా బెల్లం ఉట్టిగా తినడం అన్నం తిన్నాక, ఇది కరెక్ట్ కాదండి. ఓకే, టీ కాఫీలో మీరు షుగర్ బదులు బెల్లాన్ని రీప్లేస్ చేయొచ్చు, అంతేకాని ఆ బెల్లం కూడా అధిక మోతాదులో తీసుకుంటే మీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే డేట్స్ అనేవి సేమ్ ఫైబర్ కంటెంట్, షుగర్ కంటెంట్ అనేవి ఉంటుంది, ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉంటుంది. మొన్న ఒక పేషెంట్ వచ్చాడండి, అసలు నేను స్వీట్సే తినట్లేదు అయినా షుగర్ కంట్రోల్లో ఉండదు అది ఇది అని చెప్పారు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమవుతుందంటే రోజుకి 15 to 20 డేట్స్ తింటున్నాడు ఆ పర్సన్. అంటే ఈ డేట్స్ అడిగితే ఈ డేట్స్ అనేవి న్యాచురల్ షుగరే కదండి, దీనివల్ల ఎందుకు నా షుగర్ పెరుగుతుంది, నేను టేబుల్ షుగర్ ఏం తీసుకోవట్లేదు అని అన్నాడు. అసలు ఈ టూ డేట్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 120 to 130 కిలో క్యాలరీస్ ఉంటాయి. సో డేట్స్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో లిమిటెడ్గా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్కి గుడ్. ఇంకొంతమంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు, అంటే షుగర్ ఫ్రీ ఇవన్నీ. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే ఏంటంటే నాన్ కార్బోహైడ్రేట్ స్వీట్నర్, అంటే ఇవి షుగర్ లాగా టేస్ట్ ఇస్తాయి కానీ క్యాలరీస్ అనేవి ఉండవు దీనిలో. ఇవి రెండు రకాలు, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే మనకి సాకరిన్, ఆస్పార్టేమ్, సుక్రలోజ్, అంటే మనకి షుగర్ ఫ్రీ డైట్ కోక్లో ఉండేవి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. న్యాచురల్ స్వీట్నర్స్ అంటే స్టీవియా కానీ మాంక్ ఫ్రూట్ కానీ, ఇవేంటంటే ప్లాంట్ బేస్డ్ అనమాట. ఇవి ఏంటంటే కొంతమంది మంత్స్ ఇయర్స్ నుంచి నేనే చాలామంది పేషెంట్స్కి చూశాను, ఎన్నో ఇయర్స్ నుంచి వాడేస్తున్నారు ఈ షుగర్ ఫ్రీ కానీ లేదా ఇవి ఈ ఏవైతే ఉన్నాయో షుగర్ ఫ్రీ అని, సాక్రలోజ్ అని, ఇవన్నీ. ఈ రీసెంట్గా ఏంటంటే WHO 2022లో ఒక సర్వే కండక్ట్ చేసింది. దీనిలో ఏం తెలుసుకున్నానంటే ఎక్యూట్ అంటే 2-3 months వాడితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, అంటే వెయిట్ లాస్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ అంటే లైక్ 2-3 years కానీ లేదా మోర్ దాన్ దట్ అవి వాడడం వల్ల ఏమవుతుందంటే ప్రీ డయాబెటీస్ ఏమో డయాబెటీస్ కింద కన్వర్ట్ అవుతున్నారు, షుగర్ కంట్రోల్ అనేది ఉండదు, వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది ఇది వాడడం వల్ల. ఇంకొకటి మోస్ట్ డివాస్టింగ్ ఏంటంటే
ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది పేషెంట్స్లో. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి షార్ట్ టర్మ్, అంటే 2-3 మంత్స్ వెయిట్ లాస్ కానీ షుగర్ కంట్రోల్ కానీ వాడితే ఓకే. అంతేకాని లాంగ్ టైంలో లైక్ ఓవర్ ద ఇయర్స్ మంత్స్ వాడడానికి ఇది రికమెండ్ చేయము. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ ఐ సెడ్ క్యాన్సర్ కాజెస్ కూడా దీనిలో ఉన్నాయి. సో మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడే బదులు న్యాచురల్ స్వీట్నర్స్ అంటే స్టీవియా పౌడర్స్ ఇవన్నీ వాడితే బెటర్. ఈ ఆర్టిఫిషియల్ కన్నా అది కూడా అక్యూట్ లైక్ 2-3 మంత్స్ ఓకే, అంతకన్నా మించి వాడకూడదు. నెక్స్ట్, మన బాడీకి డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ షుగర్ ఎంతో ముందుగా తెలుసుకుందాం. మన బాడీకి డైలీ ఎన్ని క్యాలరీస్ కావాలండి? 200 to 2000 to 2500 కిలో క్యాలరీస్. దానిలో లెస్ దెన్ 10% అనేది మన షుగర్ ద్వారా మన బాడీకి కావాలి. లెస్ దెన్ 10% అంటే ఎంత? 200 కిలో క్యాలరీస్. దీనికన్నా ఎక్కువగా క్యాలరీస్ మన షుగర్ రూపంలో తీసుకోకూడదు. సపోజ్ ఒక పర్సన్ ఈరోజు 400 కిలో క్యాలరీస్ డిజర్ట్ తిన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే 200 కిలో క్యాలరీస్ అనేది మన బాడీలో ఉన్న సెల్స్ యూజ్ చేసుకుంటాయి. మిగతా 200 కిలో క్యాలరీస్ ఎక్కడికి వెళ్తాయి? ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మన లివర్లో స్టోర్ అవుతుంది. అవి ఓవర్ ద ఇయర్స్ రోజు స్వీట్స్, కాఫీ, టీ ఎక్స్ట్రా తీసుకున్నవన్నీ ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, లేదా ఈ ఫ్యాట్ అనేది మన హార్ట్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన బాడీ డైలీ లెస్ దాన్ 10% కన్నా ఎక్కువ షుగర్ అనేది అవసరం లేదు, తీసుకోకూడదు కూడా. ఇంకొకటి ఏంటంటే షుగర్ క్రేవింగ్స్. కొంతమంది అంటూ ఉంటారు, నాకు షుగర్ తినాలనిపిస్తుంది, నాకు స్వీట్ టూత్ ఉంది అని అంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో మన గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అంటే లైక్ స్ట్రెప్టోకోకై, స్టాఫిలోకోకై, క్యాంపెలోబాక్టర్ అంటారు. ఈ బ్యాక్టీరియా అనేది ఆకలితో ఉన్నప్పుడు మనకు ఆ స్వీట్ తినాలని క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు మనం స్వీట్ తీసుకుంటే ఆ బ్యాక్టీరియా యొక్క హంగర్ సాటిస్ఫై అయ్యి మన బాడీలో ఎక్సెసివ్గా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. దీనికి మన ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ షుగర్ అంటే ఫ్రక్టోజ్ తీసుకుంటే ఏమవుతుందంటే మన హంగర్ సాటిస్ఫై అవుతుంది, ప్లస్ బ్యాక్టీరియా హంగర్ సాటిస్ఫై అవుతుంది, ప్లస్ మన బాడీలో ఎక్సెసివ్గా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఎక్కువగా అంటే ఫుడ్ తీసుకోకుండా డెజర్ట్స్ కానీ లేదా స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినేస్తూ ఉంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ షుగర్స్ ఏదైతే లైక్ స్వీట్స్లో రూపంలో తీసుకున్నామో అది తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది ఆ ఫుడ్ని ఒక సాటిస్ఫై చేయదన్నమాట మన ఆకలిని. సో అది మన బ్రెయిన్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు ఆ ఫుడ్ని. సో మనకి ఆ ఆకలి అలానే ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి తీసుకుంటున్నాము. సో ఏదైతే మనం షుగర్ కానీ స్వీట్ కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తుందంటే నా రికమెండేషన్ ఏంటంటే, మనం ఏదైనా మీల్ తీసుకున్న తర్వాత ఆ స్వీట్ ఏదైతే తీసుకుంటున్నామో అది మీల్ తర్వాత తీసుకుంటే కొంతవరకు బెటర్. ఎందుకంటే మీల్ తర్వాత తీసుకుంటే ఆ షుగర్ అబ్జార్ప్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ప్లస్ ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది అంత త్వరగా పెరగదు. మరింకా ఆరోగ్య కానీ ఆహార విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.